బండ బాగుంది, పెద్దదిగా ఒకే ఒక బండ అంతా. సో వెనక చూసాం కదా, ఇంత అడవి. సో ఎండ అయితే ముందర ఎండ పడుతుంది ముఖం మీదకి. సో అందుకే కళ్ళు సరిగా తెరవలేకపోతున్నాము. అప్పుడప్పుడు ఇలా బయట వచ్చేసినప్పుడు ఇలా కొంచెం ప్రశాంతంగా ఉంటుంది, మనసుకి రిలాక్సిబుల్గా ఉంటుంది. మనకు కూడా కొంచెం హెల్త్ ఇష్యూ కూడా ఉన్నప్పుడు ఈ వాతావరణానికి, ఈ గాలికి, పచ్చని గాలి ఇది ప్యూర్ ఎయిర్ అంటారు కదా. సో అలా బాగుంది ఇక్కడ వాతావరణము. మంచి ఆక్సిజన్ ఉంటుంది బాడీకి కూడా, ఎందుకంటే అడవి ప్రాంతం కాబట్టి ఇక్కడ నో పొల్యూషన్, సో నో పాపులేషన్, జనాలు ఎవరు లేరు కాబట్టి మనకి ఇక్కడ ఈ వాతావరణంలో ఉండాలనిపిస్తుంది. ఇక్కడ ఇల్లు కట్టుకోవాలనిపిస్తుంది కానీ బట్ మనకి ఇక్కడ అంతా అడవి కాబట్టి నైట్లో ఉండలేము. డే అయితే బాగుంది కానీ బట్ నైట్ ఉండాలంటే కొంచెం ఆలోచించాల్సిందే. అందుకని రిస్క్ చేయదలుచుకోలేదు. ఓకే, మనం వచ్చి చూడడానికి బాగుంటుంది కాబట్టి అలా చూసుకొని వెళ్ళిపోతుంటాము. చూస్తాం కదా. సో ఇప్పుడు మనం బండి మీద పనుకున్నాం, అక్కడ వెనక బండి ఉంది కదా, అక్కడ పనుకొని మనం వీడియో తీసుకున్నాము. ఇంతకుముందుకు వెళ్ళింది ఆ కొండలోకి వెళ్ళాము అనమాట. అక్కడ ఎదురుగా కనిపిస్తుంది కదా బ్యాక్ సైడ్, ఆ కొండలోకి వెళ్ళాము. సో కిందికి వేసాము, ఇంకా అలా నడిచి వెళ్తున్నాము అన్నమాట. సో వాళ్ళు అక్కడెక్కడ ఉన్నారు, మనం ఇంకా ఏదో కొంచెం రిస్క్ చేసి సాహసం వచ్చేసాము భయం లేకుండా. బట్ నాకు కొంచెం భయంగా ఉంది, అయినా సరే ఇక్కడ కొంచెం ధైర్యంగా వచ్చాము. ఇక్కడ ఈ చెట్టు చూసాం కదా, సో దీని పేరు నాగదింపుడు అంటారు. చెట్టు పేరు బైరదింపులు ఉంటుంది కదా చెట్టు, అలా ఉంది ఇది. బైరదీపంలో బాలకృష్ణ వాటర్ కోసం తీస్తారు కదా, అలాంటి చెట్టు ఇది. ఇక్కడ ఇంకోటి మీకు చూపిస్తాను చూడండి, మళ్ళీ ఇంకో వీడియోలో చూస్తాము.